ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే వేడి. అలాంటిది విజయవాడ పాలిటిక్స్ అంటే ఆ హీట్ రేంజే వేరు. ఇప్పుడు తాజాగా విజయవాడ కార్పొరేషన్ పీఠం చుట్టూ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. అయితే విజయవాడ రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసినటువంటి వంగవీటి రంగా గారి వారసత్వం మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. రంగా కూతురు ఆశా కిరణ్ మేయర్ సీటు పైన కన్నేసినట్లుగా ఇప్పుడు తాజాగా ఉత్కంఠభరితమైనటువంటి వార్త బెజవాడ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో భాగంగానే తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం కూడా సాగుతుంది. అయితే వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశా కిరణ్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం మేయర్ అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయంటూ ప్రాథమిక చర్చ కూడా మొదలైంది. మరోవైపు వంగవీటి కుటుంబం నుంచి రంగా కుమార్తె ఆశా కిరణ్ ఈ మధ్య రాజకీయంగా చురుగ్గా ఉంటున్నారు. ఆమె ఏడాది క్రితం విశాఖలో రంగా నాడు పేరుగా పెట్టి సంచలనం రేకెత్తించారు. ఆమె మొదట్లో వైసీపీలోకి వెళ్తారంటూ జోరుగా ప్రచారం సాగినా ఆమె జనసేన వైపు చూస్తున్నారని కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ ఇంతవరకు ఆమె ఏ పార్టీలో చేరలేదు. ఇప్పుడు ఆమె వైపు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆమెను ఏ విధంగా ఆకర్షించేటువంటి పనిలో ఉన్నట్లుగా ప్రచారం కూడా సాగుతున్నాయి. ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీ వైపు ఆమె చూపి పడినట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆశా కిరణ్ వస్తే ఎలా ఉంటుందన్న అంశంపైన సమాలోచనలు చేస్తున్నాయి టీడీపీ అధిష్టానం. ఆశా కిరణ్ ను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించి పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వంగవీటి ఫ్యామిలీకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాటుగా కాపులను కూడా ఆకట్టుకోవాలన్న ఆలోచన ఈ నిర్ణయం వెనుకాల ఉన్నట్లు ప్రచారము సాగుతుంది. ఇప్పటివరకే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉండడం, ఆయనకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సీటు కానీ దక్కకపోవడం, వాటన్నిటికీ జవాబుగా ఆశా కిరణ్ ని పార్టీలోకి తెచ్చి విజయవాడకు మేయర్గా చేసి చూపించాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ నేతల్లో కనబడుతుంది. తద్వారా బలమైనటువంటి సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవాలన్న ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వంగవీటి మోహన రంగ పేరు ఒక సంచలనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 1980ల దశకంలో విజయవాడ రాజకీయాలను శాసించినటువంటి ఆయన పేదలు, కార్మికులు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తన అన్న వంగవీటి రాధాకృష్ణ అలియాస్ రాబిన్ హుడ్ రాధా 1974లో హత్యకి గురైన తర్వాత రంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక 1981లో విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ గా గెలిచి స్థానిక రాజకీయాల్లో తన బలమేంటో ఆయన నిరూపించుకున్నారు. ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఈస్ట్, ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కులాలు, మతాలకు అతీతంగా నిరుపేదలకు సహాయం చేస్తూ ఎదిగినటువంటి రంగా కాపు సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి కేంద్రాన్ని అందించారు. 1988 జూలైలో నిర్వహించినటువంటి కాపు నాడు సభ ఆయన శక్తి రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రయత్నం చేశారు. ఇక 1988 డిసెంబర్ 26న విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి రాఘవయ్య పార్కు సమీపంలో గిరిపురం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో రంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర అల్లర్లకు దారితీసింది. ఆ తర్వాతి పరిణామాలు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య రాజకీయ సమీకరణాలపైన దశాబ్దాల పాటు ప్రభావం చూపింది. రంగా మరణం తర్వాత ఆయన సతీమణి చెన్నుపాటి రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, కుమారుడు వంగవీటి రాధాకృష్ణ కూడా రాజకీయ ప్రయాణం కొనసాగించారు. ఇక కొంతకాలం పాటు కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కారణాల వల్ల ప్రజా జీవితానికి దూరంగా ఉన్న వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇటీవలే అధికారికంగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆమె విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ కంటే ఎక్కువగా రంగా ఆశయాలను ప్రజా ఎజెండాగా మలచడమే తన లక్ష్యమంటూ ఆమె స్పష్టం చేస్తూనే వస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పోరు రాష్ట్రంలోనే అత్యంత రసవత్తరంగా మారడం ఖాయంగా కనబడుతుంది.
అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ముందు నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటూ వస్తుంది. జనరల్ స్థానంగా ఉన్నటువంటి ప్రతిసారి కూడా ఈ పార్టీ ఏదైనా సీటు మాత్రం కమ్మ సామాజిక వర్గానిదే అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రొటీన్ కి భిన్నంగా కాపు సామాజిక వర్గం వైపు మొగ్గు చూపుతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. ఇందుకు ప్రధాన సామాజిక వర్గం నేతలు ఒప్పుకుంటారా? కాపు సామాజిక వర్గం అసంతృప్తి కప్పిపుచ్చడానికి విజయవాడ మేయర్ పీఠం కాపులకు కేటాయిస్తారా అనేది మనము వేచి చూడాలి.